So in yesterday class we discussed about internal working of Spring application. That means how to Spring Boot application execute process. Okay. So first after run the code, first application will start from the main method. Even in Java normal code also, the Java code will start from main method only, right? In the same way, Spring Boot also, the application will start from main method. Okay. So internally main method calls spring application dot run method. Okay. అంటే ఈ మెయిన్ మెథడ్ లోపల ఇంకొక రన్ మెథడ్ ఉంటుంది. ఓకే. ఇన్సైడ్ ది రన్ మెథడ్ again we have another run method. Okay. This run method load the entire Spring Boot application. Okay. This run method load the entire Spring Boot applications. Okay. Bootstrapping is nothing but a loading. Okay. Next start stopwatch. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే when you execute your applications, లాస్ట్ లైన్లో 3.789 సెకండ్స్, 4.12 సెకండ్స్, 5.9.12 సెకండ్స్ అని టైం చూపిస్తుంది. ఓకే. వన్స్ యూ ఎగ్జిక్యూట్ యువర్ అప్లికేషన్స్ ఇట్ స్టార్ట్ స్టాప్ వాచ్. ఓకే. ఆ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో ఆ టైం చూపిస్తుంది. సెకండ్, ఇట్ ప్రిపేర్ ఎన్విరాన్మెంట్ టు రన్ ది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. వాట్ ఈజ్ ప్రిపేర్ ఎన్విరాన్మెంట్ అంటే మీకు స్ప్రింగ్ బూట్ ఎక్స్టర్నలైజ్డ్ కాన్ఫిగరేషన్ ఫ్యూచర్ ఏంటి? మేఘన, వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్ ఎక్స్టర్నలైజ్డ్ కాన్ఫిగరేషన్ ఫ్యూచర్? ఎక్స్టర్నలైజ్డ్ కాన్ఫిగరేషన్ ఫ్యూచర్ అంటే ఏమని చెప్పండి. సో ఎక్స్టర్నలైజ్డ్ కాన్ఫిగరేషన్ ఫ్యూచర్ అంటే ఏమని చెప్పాను? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఓకే. వీ క్రియేటెడ్ అన్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ని ఐదర్ యూఏటీ ఎన్విరాన్మెంట్లో కానీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ వీ నీడ్ టు డిప్లాయ్. ఓకే. సో స్ప్రింగ్ బూట్ ఆటోమేటికల్లీ స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ యూఏటీ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలా, క్యూఏ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలా, నెక్స్ట్ యూఏటీ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలా అని ఆటోమేటిక్గానే చూసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఎలా చూస్తుందంటే ఇట్ ప్రిపేర్ ఎన్విరాన్మెంట్, విచ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. అంటే మనం క్రియేట్ చేసిన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ ఎన్విరాన్మెంట్లో రన్ చేద్దాం అని చెప్పేసి ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ బ్యానర్. ప్రింట్ బ్యానర్ అంటే మీరు అప్లికేషన్ రన్ చేయగానే స్ప్రింగ్ అని చెప్పేసి ఒక బ్యానర్ వస్తుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? శ్యామ్, గణేష్, మోహన్, సుదర్శన్. గణేష్. సో మీరు అప్లికేషన్ రన్ చేయగానే స్ప్రింగ్ అని చెప్పి ఒక బ్యానర్ వస్తుంది. ఆ బ్యానర్ ఎవరైనా అబ్జర్వ్ చేశారా? సో చూడండి, సో ఇది నార్మల్ జావా కోడ్. ఈ నార్మల్ జావా కోడ్లో నార్మల్గా స్ప్రింగ్ బూట్ లాగిన్ కోడ్.
సో చూడండి ఇక్కడ, సో స్టార్టెడ్ రిజిగ్నేషన్ లాగిన్ సిస్టమ్ అప్లికేషన్, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ నేమ్, అంటే నేను క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ నేమ్. స్టార్టెడ్ దిస్ అప్లికేషన్ ఇన్ 7.235 సెకండ్స్. దట్ మీన్స్ ఇది ఈ అప్లికేషన్ 7.235 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ చూస్తే స్ప్రింగ్ అనే ఒక బ్యానర్ క్రియేట్ అయింది. సో ఈ బ్యానర్కి కూడా వాళ్ళ ఒక కోడ్ రాశారు. ఇన్ ఎస్టర్డే క్లాస్ నేను ప్రతిదీ ఆ కోడ్ ఎక్కడ రాశారని చూపించా. సో మీకు తెలియకపోతే ఎస్టర్డే క్లాస్ రికార్డ్ ఉంది, అది చూడండి. నెక్స్ట్, ఆఫ్టర్ ప్రింటింగ్ ది బ్యానర్ ఈ స్టార్ట్ ఐఓసి కంటైనర్. అంటే మనం ఇప్పుడు ఏంటి, మనం వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే వి నీడ్ టు యాడ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ డిపెండెన్సీ, అంతే కదా. బేస్డ్ ఆన్ అవర్ క్లాస్ పాత్, మీరు ఏం క్లాస్ పాత్ ఇవ్వకపోతే డిఫాల్ట్ ఐఓసి కంటైనర్ క్రియేట్ అవుద్ది, డిఫాల్ట్ అప్లికేషన్ బిల్డ్ అవుద్ది. అదే వెబ్ సర్వ్లెట్ ఇస్తే వెబ్ అప్లికేషన్ మనం వీఆర్ ఏబుల్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్. రియాక్టివ్ అప్లికేషన్ ఇస్తే వీఆర్ ఏబుల్ టు బిల్డ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్, అంటే కంప్లీట్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకొని కంప్లీట్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, రీఫ్రెష్ కంటెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐఓసి కంటైనర్ రీఫ్రెష్ చేయడం. దీనికి కూడా వాళ్ళు కోడ్ రాస్తారు. సో ఇన్ స్ప్రింగ్ బూట్ వీ హ్యావ్ 2 రన్నర్స్ ఆర్ దేర్, అప్లికేషన్ రన్నర్ ఆర్ కమాండ్ లైన్ రన్నర్. సో ఈ 2 రన్నర్లో మనం ఏదో ఒక రన్నర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం కమాండ్స్ రన్ చేయడానికి ఐదర్ వీఆర్ నీడ్ టు యూజ్ అప్లికేషన్ రన్నర్ ఆర్ కమాండ్ లైన్ రన్నర్. నెక్స్ట్, రిటర్న్ ది ఐఓసి కంటైనర్. సో అంతే, దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ స్ప్రింగ్ బూట్ 3-లేయర్ ఆర్కిటెక్చర్. స్ప్రింగ్ బూట్ 3-లేయర్ ఆర్కిటెక్చర్. సో స్ప్రింగ్ బూట్ 3-లేయర్ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేసినా సరే, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తే 3-లేయర్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. సో వాట్ ఈజ్ 3-లేయర్ ఆర్కిటెక్చర్? సో చెప్పండి, ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా? హలో. సో 3-లేయర్ ఆర్కిటెక్చర్ అన్న స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అన్న సేమ్. ఓకే, చూడండి. సో 3-లేయర్ ఆర్కిటెక్చర్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ నార్మల్గా మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ so before discussing about 3-layer architecture, we need to discuss about what is an REST API. So REST API is nothing but a representational state transfer application program interface. So చూడండి, REST API is nothing but a representational state transfer application programming interface. What is the use of this REST API? Representational state transfer application programming interface. It's nothing but we have a one client is there and server is there. Client and server. So client will send a request to the server. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ మనమే క్లయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఒక రిక్వెస్ట్ పంపించాను, ఏంటి www.amazon.com అనే రిక్వెస్ట్ పంపించాను. దట్ మీన్స్ ఐఎమ్ ఏ క్లయింట్, ఐ సెండ్ వన్ రిక్వెస్ట్ టు ది సర్వర్. ఓకే, అంటే క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ బ్రౌజర్స్, ఐదర్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, దీస్ ఆల్ ఆర్ క్లయింట్స్. సో ఈ క్లయింట్ ఏం చేశానంటే ఒక రిక్వెస్ట్ పంపించాను సర్వర్కి.
సో సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని రిట్రీవ్ చేస్తుంది. ఓకే, వన్స్ ఏ క్లయింట్ సెండ్ రిక్వెస్ట్ టు ది సర్వర్, ఆ సర్వర్ అనేది సర్వర్లో మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ని సెండ్ చేసాం. సర్వర్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మీన్స్ హైపర్ ట్రాన్స్ఫర్ hypertext transfer protocol. HTTP means hypertext transfer protocol. ఓకే, మనం HTTP రిక్వెస్ట్ని సెండ్ చేస్తే సర్వర్ ఏం చేస్తుంది, ఆ ఇన్కమింగ్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఇట్ సెండ్ రెస్పాన్స్ టు ది క్లయింట్. సేమ్ HTTP JSON టైప్లో రెస్పాన్స్ పంపిస్తుంది. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో దిస్ ఈజ్ ద ఒక బేసిక్ రిక్వైర్మెంట్. నార్మల్గా మనం చేసింది అదే కదా, గూగుల్లోని ఏమైనా సెర్చ్ చేస్తే www.amazon.com, www.flipkart.com, www.java.point. సో వీ నీడ్ టు సెర్చ్, వీ నీడ్ టు రైజ్ సో మెనీ రిక్వెస్ట్స్. సో అన్ని రిక్వెస్ట్ని కూడా సర్వర్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జావా టీ పాయింట్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జావా టీ పాయింట్, జావా టీ పాయింట్ అనేది ఒక వెబ్ అప్లికేషన్, అంటే ఒక వెబ్సైట్ కదా. సో ఆ వెబ్సైట్స్కి, ఆ వెబ్ సర్వర్లోకి రిక్వెస్ట్ని సెండ్ చేయాలి. వెబ్ సర్వర్లోకి రిక్వెస్ట్ని సెండ్ చేసి, వెబ్ సర్వర్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. సో వెబ్ సర్వర్స్ ఏమేమి ఉంటాయి, ఏమైనా తెలిసినవి ఒక రెండు చెప్పండి. సో ఆల్రెడీ మనం ఒక డిస్కస్ చేసాం, దాంట్లో వెబ్ సర్వర్స్ ఏమేమి ఉంటాయి. సో మెగా వాట్ ఆర్ వెబ్ సర్వర్స్? ఇవి లేదా గణేష్, సాయి తరుణ్, వెబ్ సర్వర్స్ అంటే ఏంటి అసలు? సో వెబ్ సర్వర్స్ ఈజ్ నథింగ్ బట్ సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ అంటే ఏంటంటే, ఫర్ Apache server is one web server that we use in Spring Boot. డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్ చూడండి, జావా టీ పాయింట్, నెక్స్ట్ W3 స్కూల్స్, అలా డిఫరెంట్ వెబ్ సర్వర్, డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఆ వెబ్ అప్లికేషన్స్కి మనం వెబ్ సర్వర్స్లో స్టోర్ చేస్తాం. సో వెబ్ సర్వర్స్ అంటే ఏంటి, ఐదర్ టామ్ క్యాట్, జెట్టి, అండర్టో, దీస్ ఆల్ ఆర్ ది వెబ్ సర్వర్స్. అంటే ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా టీ పాయింట్లో మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి, ఆ అప్లికేషన్ని వీ నీడ్ టు స్టోర్ ఇన్ వన్ పర్టికులర్ సర్వర్. ఓకే, ఒక సర్వర్లో స్టోర్ చేస్తాం. ఆ సర్వర్లో స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సో మన దగ్గర యాక్చువల్గా 2 కాపీస్ ఉంటాయి మనం క్రియేట్ చేసిన సర్వర్స్. ఆ క్రియేట్ చేసిన సర్వర్స్ని, అది మన దగ్గర ఒక కాపీ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ పర్మనెంట్గా ఒక సర్వర్లో మనం స్టోర్ చేస్తాం. ఓకే, సో వీ నీడ్ టు స్టోర్ దట్ అప్లికేషన్ ఇన్ వన్ సర్వర్. ఈ సర్వర్కి ఒక ఏంటిది ఐపీఐ క్రియేట్ అవుద్ది. మనం బిల్డ్ చేసిన అప్లికేషన్కి ఒక పర్టికులర్ యూనిక్ ఐపీ క్రియేట్ అవుద్ది. ఓకే, సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్కి ఒక పర్టికులర్, మనం 5 అప్లికేషన్స్ క్రియేట్ చేస్తే 5 యూనిక్ ఐపీస్ క్రియేట్ అవుతాయి. సో ఇది సర్వరు. ఈ సర్వర్లో మల్టిపుల్ యూనిక్ ఐపీస్ ఉంటాయి. సో ప్రతిదానికి ఒక ఇండివిజువల్ యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటాయి. ఐపీ చూడండి, ఐపీ ఇవన్నీ, నెక్స్ట్ ఐపీ ఇదని, ఐపీ యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటాయి. హియర్ వాట్ ఇట్ మీన్స్, వన్ క్లయింట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఏ జావా టీ పాయింట్ సర్వర్. ఇది క్లయింట్ లీడ్. ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే, క్లయింట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్. ఇది ఏంటంటే, ఇది జావా టీ పాయింట్ సర్వరు, ఇది W3 స్కూల్ సర్వరు, ఇది W3 స్కూల్ సర్వరు, ప్రోగ్రామ్ ఇది 3 సర్వర్స్ ఉన్నాయి.
క్లయింట్ ఏం చేశాడు, ఫస్ట్ ఈ సెండ్ రిక్వెస్ట్ టు ది జావా టీ పాయింట్. సో యూనిక్ రిక్వెస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్ సెండ్ రెస్పాన్స్. మన రిక్వెస్ట్ ఈ సర్వర్లోకి వెళ్ళి ఈ రెస్పాన్స్ మనకి రిట్రీవ్ చేస్తుంది. ఓకే, ఈ రెస్పాన్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేశాడు, ప్రోగ్రామ్ ఇస్ ట్యూటోరియల్స్ పాయింట్ రిక్వెస్ట్కి వెళ్ళాడు, రిక్వెస్ట్ ట్యూటోరియల్స్ పాయింట్కి రైజ్ చేశాడు. ట్యూటోరియల్ పాయింట్కి ఈ యూనిక్ సర్వర్ ఉంది కాబట్టి ఈ సర్వర్లో ఉన్న యూనిక్ ఐడి మనకు రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ వే W3 స్కూల్కి ఒక యూనిక్ సర్వర్ ఉంటుంది కాబట్టి ఈ సర్వర్లోకి వెళ్ళి మనకి రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వేలో మనకి స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూట్యూబ్ చూడండి. యూట్యూబ్లో ఏంటంటే డైలీ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ పెడతారు, ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఒక్కొక్కరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఏ టైప్ ఆఫ్ సర్వర్, వెబ్ సర్వరా, అప్లికేషన్ సర్వరా? సో యూట్యూబ్ అనేది విచ్ టైప్ ఆఫ్ సర్వర్, వెబ్ సర్వర్ ఆర్ అప్లికేషన్ సర్వర్? సో చెప్పండి, యూట్యూబ్ అనేది అప్లికేషన్ సర్వర్, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎన్ వన్ అప్లికేషన్. సో జావా టీ పాయింట్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్. బట్ యూట్యూబ్ ఈ ఆన్లైన్లో ప్లే చేస్తాం చూడండి, యూట్యూబ్ కానీ నెక్స్ట్ ఏంటంటే పబ్జి, దీస్ ఆల్ ఆర్ అప్లికేషన్స్, ఇవన్నీ ఒక యాప్స్. బట్ ఈ జావా టీ పాయింట్, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇస్ ట్యూటోరియల్స్ పాయింట్, గీక్స్ ఫర్ గీక్స్, దీస్ ఆల్ ఆర్ వెబ్ అప్లికేషన్స్, అంటే ఒక వెబ్సైట్స్. ఓకే, ఆల్ వెబ్సైట్ విల్ స్టోర్ ఇన్ వెబ్ సర్వర్స్. ఆల్ యాప్స్ అంటే యూట్యూబ్, నెక్స్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్కైప్, ఆల్ ఆర్ విల్ స్టోర్ ఇన్ వన్ అప్లికేషన్ సర్వర్స్. వాట్ ఆర్ ది అప్లికేషన్ సర్వర్స్? అప్లికేషన్ సర్వర్స్ ఆల్సో సేమ్. ఈ అప్లికేషన్ సర్వర్స్ మీరు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అప్లికేషన్ సర్వర్స్ అంటే ఏంటంటే జేబాస్, ఎప్పుడైనా విన్నారా? జేబాస్, అపాచీ టామ్ క్యాట్. కొన్ని సర్వర్స్ రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది, బోత్ అప్లికేషన్ సర్వర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెక్స్ట్ వెబ్ సర్వర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. గ్లాస్ ఫిష్, నెక్స్ట్ వెబ్ లాజిక్. దీస్ ఆల్ ఆర్ ది అప్లికేషన్ సర్వర్స్. ఓకే, సో మనం ఒక యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తారు. ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నార్మల్గా ఆ పర్టికులర్ యూట్యూబ్ ఓనర్ ఉంటాడు కదా, ఆ యూట్యూబ్ అప్లోడ్ చేసిన పర్సన్, ఆ యూట్యూబ్ పర్సన్ ఏం చేస్తాడు, జనరల్గా అతని దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఓకే, అతని దగ్గర అతను అప్లోడ్ చేసిన వీడియో కాపీ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే అతను యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే ఈ జేబాస్లో కానీ అపాచీ టామ్ క్యాట్లో కానీ అతను క్రియేట్ చేసిన వీడియో, అతను అప్లోడ్ చేసిన వీడియో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన వీడియోకి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, IPv4 యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ క్లయింట్ ఆ వీడియో కావాలని సెర్చ్ చేస్తే ఈ సర్వర్స్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో ప్రతి వీడియోకి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, మనం బేస్డ్ ఆన్ అవర్ రిక్వెస్ట్, మనం ఈ రిక్వెస్ట్ ట్రై చేసే బట్టి ఫిల్టర్ అవుతూ ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, నేను యూట్యూబ్లో తెలుగు న్యూ మూవీస్ అని కొట్టేటప్పుడు మనకి హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ వస్తాయి. అంటే ఏంటి, బేస్డ్ ఆన్ అవర్ రిక్వెస్ట్ ఈ సర్వర్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకి రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఈ సర్వర్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకి రిట్రీవ్ అవుతుంటాయి. సో అది అక్కడ జరిగిన మ్యాటర్. సో నాట్ ఓన్లీ దిస్, ఇంకా చాలా ఉన్నాయి, వెబ్ లాజిక్ అని, ఇంకా చాలా అపాచీ జెరీ, ఇంకా చాలా ఉన్నాయి. వెబ్ స్పియర్ కూడా ఇంపార్టెంటే. సో వెబ్ స్పియర్, ఫిఫ్త్ది వెబ్ స్పియర్. ఆల్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్. వెబ్ సర్వర్స్ ఏంటి, అపాచీ టామ్ క్యాట్, జెట్టి, అండర్టో, దీస్ ఆల్ ఆర్ ది వెబ్ సర్వర్స్. దీస్ ఆల్ ఆర్ ది అప్లికేషన్ సర్వర్స్. ఓకే, Meghna, what is the difference between application servers and web servers? Sir, actually I didn't get it.
that application server, I had a confusion between that. ఓకే. సో చూడండి ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మనకి అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ 2 ఉంటాయి. సో అప్లికేషన్ సర్వర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, దీస్ ఆల్ ఆర్ యాప్స్. ఓకే, అన్నీ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం కదా, దీస్ ఆల్ ఆర్ యాప్స్. మనం యాప్స్ అన్నీ కూడా అప్లికేషన్స్ కేటగిరీలో వస్తాయి, అప్లికేషన్ సర్వర్ కేటగిరీలో వస్తాయి. చూడండి, వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్. సో వెబ్ సర్వర్స్ అంటే ఏంటంటే వెబ్సైట్స్. మనకి ఏ వెబ్సైట్స్ ఉంటాయి చెప్పండి? జావా టీ పాయింట్, సెకండ్ వన్ ఈజ్ గీక్స్ ఫర్ గీక్స్, థర్డ్ వన్ ఈజ్ W3 Schools. దీస్ ఆల్ ఆర్ వెబ్ సర్వర్స్. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ వెబ్సైట్స్. ఓకే, సో అప్లికేషన్ సర్వర్స్ అంటే ఏంటంటే యాప్స్. మనం ఫోన్లో మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ యాప్స్. ఏంటి? యూట్యూబ్, సెకండ్ ఫేస్బుక్, థర్డ్ది ఇన్స్టాగ్రామ్. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. సో వెబ్ సర్వీస్ అంటే మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్స్. ఓకేనా? సో అప్లికేషన్ సర్వర్ అంటే మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్. మనం ఏ అప్లికేషన్స్, దీస్ ఆల్ ఆర్ యాప్సే కదా. సో అప్లికేషన్ సర్వర్స్ అంటే ఇది. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ వెబ్ సర్వర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్ సర్వర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో మార్కెట్లో ఉన్న సర్వర్స్ ఏంటేంటి? వెబ్ సర్వర్స్కి ఏ సర్వర్స్ ఉంటాయి? వెబ్ సర్వర్స్కి ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఆర్, వెబ్ సర్వర్స్ ఏంటి? ఇది టామ్క్యాట్, ఎట్టి, అండర్టో. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్. అప్లికేషన్ సర్వర్స్ అంటే మనకి ఇంకా డిఫరెంట్ ఉంటాయి. దేంటి? జేబాస్, గ్లాస్ ఫిష్, ఇంకా చాలా ఉంటాయి, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్. దీస్ ఆల్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్. వెబ్ స్పియర్, దీస్ ఆల్ ఆర్ అప్లికేషన్ సర్వర్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. మనం ఈ వెబ్సైట్ ఉంది, ఇక్కడ జావా టీ పాయింట్. సో ఈ జావా టీ పాయింట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ జావా టీ పాయింట్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి మనకి వచ్చాయి. సో ఇదంతా ఈ జావా టీ పాయింట్ గురించి మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఐదర్ టామ్క్యాట్లో కానీ జెట్టీలో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, మనం రిక్వెస్ట్ రైట్ చేస్తాం కదా. సో మనకేంటి? జావా టీ పాయింట్లో ఐ వాంట్ ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ జావా టీ పాయింట్. సో చూడండి, ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ జావా టీ పాయింట్. చూడండి, జావా ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఈ డాటాని ఈ క్రియేట్ చేసిన యూజర్ ఉంటాడు కదా, ఈ క్రియేట్ చేసిన ఈ ప్రోడక్ట్ ఓనరు ఈ డాటాని ఏం చేశాడంటే ఈ సర్వర్లో స్టోర్ చేస్తాడు. ఈ సర్వర్లో ఆ డాటాని స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసేటప్పుడు ప్రతి దానికి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టామ్క్యాట్ సర్వర్ అనుకోండి. ఈ టామ్క్యాట్ సర్వర్లో ఈ జావా టీ పాయింట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసాడు. మొత్తం ప్రతి కాన్సెప్ట్, ఊప్స్ కాన్సెప్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్ప్రింగ్ బూట్, ప్రతి దానికి ఒక ఈ డాటాని ఈ టామ్క్యాట్ సర్వర్లో స్టోర్ చేసాడు. స్టోర్ చేసేటప్పుడు ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నేను జావా ఊప్స్ కాన్సెప్ట్ అని కొట్టగానే ఇక్కడ వచ్చింది కదా జావా ఊప్స్ కాన్సెప్ట్ అని. అంటే ఈ పర్టికులర్ డాటాకి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో చూడండి, ఆ ఐడి పేరు ఐపీ, ఒక యూనిక్ ఐడి అంటే IPv678.
నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని కట్టగానే దానికి ఒక సపరేట్ వస్తుంది, దానికి IP568 IP ఇంకేదో వస్తుంది. సో మనం వెన్ యూ ట్రై టు రిట్రీవ్ దిస్ రెస్పాన్స్, ఓకే, మనం ఏంటంటే ఎప్పుడైతే రిక్వెస్ట్ రైట్ చేసామో ఆ రిక్వెస్ట్ ఈ సర్వర్లోకి వెళ్తుంది. ఓకే, ఈ సర్వర్లోకి వెళ్ళి బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్, సో జావా ఊప్స్ కాన్సెప్ట్ అనగానే ఈ సర్వర్ని జావా ఊప్స్ కాన్సెప్ట్ అనగానే ఈ రెస్పాన్స్ మనకు ఈ క్లయింట్ సర్వర్ అనేది ఈ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనగానే ఈ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఎందుకు ఎంత ఫాస్ట్గా మనకి ఆపరేషన్ జరుగుతుందంటే ఇంటర్నల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఈ జావా టీ పాయింటెడ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక యూనిక్ IP అడ్రస్ ఇచ్చాడు. ఓకే, మనం జావా ఊప్స్ అని కొట్టగానే ఈ IP అడ్రస్ది మనకి రిట్రీవ్ అవుద్ది. సో సేమ్ అలాగే అప్లికేషన్ సర్వర్ కూడా సేమ్. మనకి ఏంటి ఇన్స్టాగ్రామ్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ అని ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటి ఒక యాప్ కదా, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక యాప్. ఆ యాప్ అనేది ఐదర్ ఆడేం చేసి ఇన్స్టాగ్రామ్ ఓనర్ జేబాస్ అయినా, గ్లాస్ ఫిష్ అయినా, టామ్ క్యాట్ అయినా, వెబ్లాజిక్ అయినా, వెబ్ స్పీర్ అయినా, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయడానికి ఒక సర్వర్, దట్ ఓనర్ మస్ట్ నీడ్ వన్ సర్వర్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మనకి డాటా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర నేను ఒక యూట్యూబ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే నా దగ్గర స్టోరేజ్ తక్కువ ఉంటుంది. స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను నా లోకల్ మిషన్స్లో నేను డిలీట్ చేసేస్తాను నా ల్యాప్టాప్లో. కానీ ఎప్పుడైతే నేను యూట్యూబ్కి అప్లోడ్ చేశానో, సో ఓకే, వెన్ ఐ అప్లోడ్ ఏ యూట్యూబ్ వీడియో, సో అప్పుడు ఒక కాపీ క్రియేట్ అవుద్ది. ఆ యూట్యూబ్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఇక్కడ ఉంది కదా టెక్నికల్ రూటర్ అనే ఛానల్కి ఒక సపరేట్ ఒక IP అడ్రస్ ఉంటుంది. ఈ జేబాస్ గ్లాస్ ఫిష్లోనే అందరూ ఒక దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయి ఉండి నా ఛానల్కి ఒక సపరేట్ అడ్రస్ ఉంటుంది, ఒక యూనిక్ అడ్రస్. అదేంటి IP-v789 ఏదో ఉంటుంది. సో నేనేంటి టెక్నికల్ రూటర్ 8613 అనగానే నా ఛానల్ అనేది వస్తుంది. నా ఛానల్లో వచ్చేటప్పుడు ఈ పర్టిక్యులర్ సర్వర్లో, అంటే ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ కూడా ఇందులో స్టోర్ అవుతుంటాయి. ప్రతి వీడియో కూడా ఇందులో స్టోర్ అవుతుంటుంది. సో ఇక్కడ నేను జావా వీడియోలు పెడితే జావా వీడియోలు, పైథాన్ వీడియోలు పెడితే పైథాన్ వీడియోలు, దేవుడి పాటలు పెడితే దేవుడి పాటలు, ప్రతిదీ స్టోర్ అవుతుంది. ఇంకా ప్రతి దానికి కూడా ఒక యూనిక్ IP అడ్రస్ దీనికి మళ్ళీ జనరేట్ అవుద్ది. IPv6 అని, IPv7 అని, IPv2 అని. సో ఇక్కడ ఏంటంటే, సో నేను క్రియేట్ చేసినప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంటుంది, ఇంకొక వీడియో ఈ సర్వర్లో ఉంటుంది. నా దగ్గర డిలీట్ చేసేసినా సరే మీరు చూడగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను యూట్యూబ్లో నా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను నా లోకల్ మిషన్లో నా ల్యాప్టాప్లో నేను డిలీట్ చేశాను. నేను డిలీట్ చేశానంటే నా దగ్గర పోద్ది, కానీ స్టిల్ మీరు అప్పుడు కూడా మీరు చూడగలుగుతున్నారంటే ఇంకొక కాపీ, నా వీడియో ఒక కాపీ అనేది ఈ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో నా వీడియో ఒక కాపీ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ది IP అడ్రస్ ఇట్ విల్ గివ్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మేఘన కానీ మోహన్ కానీ ఎవడో వచ్చి ఇప్పుడు స్ప్రింగ్ బూట్ క్లాస్ 7 ఇన్ టెక్నికల్ రూటర్ అని కొట్టారు అనుకోండి, అప్పుడు ఈ క్లాస్ 7 వీడియో ఎక్కడ ఉంటుంది, ఈ సర్వర్లో నా IP అడ్రస్లో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మేఘన ఒకసారి రిక్వెస్ట్ రైజ్ చేయగానే రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇంటర్నల్గా జరుగుతుంటుంది. సో అదే ప్రతి ఒక్కరికి అప్లికేషను, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది 5000 పోస్ట్స్ చేస్తారు. అన్ని పోస్ట్స్ పెట్టామంటే మన దగ్గర TB డేటా ఉండాలి, టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటే కానీ మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళు డిలీట్ చేసేస్తారు. కొంతమంది సేఫ్ సైడ్కి స్టోరేజ్ మన లోకల్ మిషన్స్లో ఎంత ఉంటుంది, మహా అయితే 512 GB, లేదా ఇంకా హై అండ్ మోడల్ అయితే 1 TB ఉంటుంది. బట్ ఈ సర్వర్స్లో మిలియన్స్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దట్స్ వై ఇప్పుడు మన లోకల్ మిషన్స్లో కానీ మన మొబైల్స్లో కానీ డిలీట్ చేసేసి ఆ పర్టికులర్ పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనుకోండి, సో ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ స్టోర్ అయి ఉంటుంది. మీరు డిలీట్ చేసి మీరు మీ పర్టికులర్ మొబైల్ను డిలీట్ చేసేసినా సరే ఇన్స్టాగ్రామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఎందుకు స్టోర్ అయి ఉంటుంది, ఆల్రెడీ ఆ ఇన్స్టాగ్రామ్ ఆ పోస్ట్ యొక్క కాపీ అనేది ఈ సర్వర్లో యూనిక్ అడ్రస్లో
సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. సో అది ఇక్కడ బ్యాక్ ఎండ్లో జరిగిన మ్యాటర్ ఇది. సో అర్థమైందా? Yes, sir. మీకమ్మా కార్తిక్, గణేష్, శ్రావణి, శ్యామ్ గణేష్, సుదర్శన్, మోహన్ కృష్ణ. సో చెప్పండి ఇప్పుడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ సర్వర్ అండ్ వెబ్ సర్వర్? So చెప్పండి. web server supports websites, web applications, and where application server will support the mobile apps, so such applications. And in under web servers, the Apache Tomcat, Jetty, and so these are the servers which supports web applications. 1 minute. సో మీరేంటంటే ఈ సర్వర్ నేమ్స్ రాసుకోండి. సో టామ్ క్యాట్, జెట్టి, అండర్టో ఇవి మనకి మ్యాండేటరీగా తెలియాలి. రియల్ టైంలో మీరు మీ అప్లికేషన్కి ఏ సర్వర్ యూజ్ చేస్తారంటే ఏదో ఒకటి, ఐదర్ జెట్టి, అండర్టో లేదంటే టామ్ క్యాట్. టామ్ క్యాట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ వెర్షన్. ఓకే, ఇక్కడ టామ్ క్యాట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ వెర్షన్. దీనికి ఎంత కొంత అమౌంట్ పే చేయాలి. వెబ్ లాజిక్, ఐబిఎం వాళ్ళది, వెబ్ స్పీర్, వెబ్ లాజిక్, ఐబిఎం వాళ్ళవి. సో మీరు ఇవి నోట్ చేసుకోండి. వెబ్ అప్లికేషన్స్, వాట్ ఆర్ ది వెబ్ సర్వర్స్, వాట్ ఆర్ ది అప్లికేషన్ సర్వర్స్ అని చెప్పండి. And under application servers, we have JBoss, Glassfish, and WebLogic, WebSphere. So these are the servers. And inside web server, how it will work means for individual topics or for individual contents, there will be an IP address generated inside the server. So using that, we can do the easy access and fast access. Inside application servers, for individual users or for individual items, there will be an IP address, and the server IP will be allocated, using which we can access the data easily. సూపర్. సాయి తరుణ్ మీరు చెప్పండి. సాయి తరుణ్, శ్రావణి, మీ ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పండి. కార్తిక్, శ్యామ్ గణేష్, మేఘన కాకుండా ఇంకెవరో ఒకరు చెప్పండి. అర్థం అవ్వలేదా లేదంటే సిగ్గుపడుతుంటారా చెప్పడానికి? సో అర్థం కాకపోతే చెప్పండి, ఇంకోసారి రిపీట్ చేస్తాను. లేదు అంటే ఆన్సర్ చెప్పండి. సో ఈరోజు ఆఫ్లైన్ క్లాస్కి ఎంతమంది వస్తారు? శ్రావణి మీకు మైక్ వర్క్ అవ్వట్లేదా? గణేష్, కార్తిక్, మోహన్ కృష్ణ జాయిన్ అవ్వలేదా? మోహన్ కృష్ణ, మధుసూదన్. ఇంతమంది జాయిన్ అయ్యారు.